వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా దేవుళ్ళు ఆనందిస్తూ విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నందుకు మీకు దేవుని నామం పేరిట మీ అందరి గురించి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక వాక్యం ద్వారా ప్రార్థన గురించి మరొక వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. మార్కు సువార్త 11:24. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అని దేవుని వాక్యం దేవుడు శిష్యులతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడున్న ప్రేమమైన కృపామైన దయామయుడైన ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మీ పాదసరి దానికి వచ్చిన ఆయన మరొక విడి చేయడానికి మీరు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి ఇంకనూ మేము ఎలాగో ప్రార్థన చేయాలో మాకు నేర్పించి మహిం పద్మని యేసునామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 11:24. ఆయన ప్రొద్దున్న వారు మార్కు సువార్త 11 ముందు పైన చూసుకుందాం. 20వ వచనంలో చూసుకుంటే, ప్రొద్దున వారు మార్గమును పోచుండగా అంజురపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండుట చూచి, ఆ సందర్భంలో ఆయన శిష్యులు చెప్తున్నారన్నమాట. ఏమని? అది ఎండిపోయింది. అందుకు యేసు 21వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లన్నో, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచిడి. ఎవడైనానో ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెబుతూ, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అని దేవుని వాక్యము యేసుప్రభు వారు శిష్యులతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట. అందుకని ఇక్కడ మరి అలాగ యేసుప్రభు వారు శిష్యులతో చెప్పారు. ఏదైనా విషయాన్ని మనం ఖచ్చితంగా మన అవసరం, అది ఎలాంటి అవసరమో, ఎలాంటి కఠిన పరిస్థితో ఆ ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు మనం నిశ్చయించుకోవాలన్నమాట. దేవుడి మీద పూర్తి నమ్మకం పెట్టుకోవాలి. ఆ నమ్మకం కుదిరేదాకా, అంటే ఆ నమ్మకంలో అలా కొనసాగుతూ జవాబు వచ్చే వరకు ప్రార్థించాలి. అంతేకాకుండా జవాబు ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పగలిగేంత వరకు ప్రార్థించాలన్నమాట. ఇంకా జవాబు రాకపోతే, కొన్నిసార్లు తొందరగా జవాబు రాకపోతే అప్పుడు మనం అపనమ్మకం పడకూడదు, సందేహం ఉండకూడదు, అవిశ్వాసం అయిపోకూడదు, అంటే విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఇది జరిగేలా లేదు అని అనుమానించకూడదు. ఇది కార్యము జరిగించు ప్రభువా అని ప్రార్థించాలి. కార్యం జరిగించు ప్రభువా, ఇది చెయ్యి ప్రభువా, ఇది చెయ్యి ప్రభువా, దయచేసి ఇది కార్యం చెయ్యి ప్రభువా, ఇది సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో మానక అవసరమైన విషయాన్ని నొక్కి చెప్పుతో ప్రార్థన చేయాలని తెలియజేస్తుంది అన్నమాట. అయితే ఆ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉండాలన్నమాట. అవిశ్వాసం ఉండకూడదు. ఆ విశ్వాసం ఆవిరైపోయేదాకా ప్రార్థించకూడదు. అంటే మనం ఒకసారి విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు అది కొన్నిసార్లు తొందరగా వస్తుంది, కొన్నిసార్లు జవాబు తొందరగా రాదు కదా. అప్పుడు ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వటం లేదు అనేసి ఆ జవాబు రావట్లేదని మనం ప్రార్థించడం మానేస్తాము. జవాబు కోసం కనిపెడతాము, కానీ దాని మీద నమ్మకం ఉండదు. దేవుడు ఇస్తాడా ఇవ్వడా అనే ఒక సందేహం ప్రతి మనిషిలోనూ ఉంటుందన్నమాట. సందేహం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, అనుమానం ఉంటుంది. విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. అవే ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తోందన్నమాట. విశ్వాసంతో మనం ఏం చేయాలంట? జవాబు కోసం కనిపెట్టాలి. ఆయన ఇచ్చే జవాబు గురించి ఎదురు చూడాలి. విశ్వాసంతో ఎదురు చూడాలి. ఈ జవాబుకు మళ్ళీ ఏమిటంట, మనం ఆయన జవాబు ఇచ్చేశాడని మనం నమ్మాలి. అది నమ్మి వందనాలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. ఆ జవాబుకు, నీవు ఇచ్చిన జవాబుకు వందనాలు ప్రభువా అని
స్తుతులు చెల్లించాలి. జవాబు ఇచ్చినందుకు స్తోత్రాలు స్తుతులు అని ఆయన స్తోత్రించి ఆయన ఇంకను ఆరాధిస్తూ మనం విశ్వాసంతో కనిపెడుతూ ఆ జవాబు వచ్చిందని నమ్మకంతో అది ఎప్పుడు నెరవేరుతుందా, ఎప్పుడు నెరవేరిందా, ఎప్పుడు జవాబు ఇచ్చేసిన తర్వాత ఆ కార్యం నెరవేరింది అంతవరకు ఓపికతో కనిపెడుతూ మన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ విశ్వాసంలో సాగిపోవాలి. అదే గట్టి విశ్వాసం మాట. అదే ఎవరు కదిల్చలేని కొండలాంటి విశ్వాసం. మనం అడిగే విషయం ఎంత అసాధ్యమైనదో అన్న దాని మీద మనం మనసు లగ్నం చేయకూడదు. మనం అడుగుతున్నది చాలా అసాధ్యమైనది, దేవునికి సమస్తము సాధ్యము, ఇది అసాధ్యము అని మనం అనుకోకూడదు. దేవునికి సాధ్యం, మనకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. దాని మీద మన మనసు ఉండకూడదు. మన విషయం ఎంత, మన ప్రాబ్లము, మన సమస్య, మన కోరిక, లేకపోతే మన అవసరత ఎంత అసాధ్యమో మన కంటికి అనిపించినప్పటికీ కూడా దేవునికి సమస్తము సాధ్యం. మన అసాధ్యమైన ఆ సమస్య మీద కాకుండా మన దేవుని మీద మనసు లగ్నం చేయాలన్నమాట. అబ్రహాము తన శరీరము మృతతుల్యమైనట్టును భావించదు కానీ అవిశ్వాసముల దేవుని వాగ్దానం గురించి సందేహింపక. రోమా 4:19 ఉంటుందన్నమాట. ఏమిటంటే రోమపత్రిక 4:19. మరియు అతడు విశ్వాసముందు బలహీనుడు కాక మరియు అతడు విశ్వాసముందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడేయండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించడు గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహింపరిచాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వృద్ధులు అయిపోయాం, ఇప్పుడు మాకు పిల్లలేంటి, రమారమి 100 వయసు వచ్చేసింది, సారా గర్భం కూడా మృతతుల్యం అయిపోయింది, మేము బలహీనము అని తన బలహీనమైన శరీరం వైపు ఆలోచించక, సందేహపడక, అవిశ్వాసపడక దేవుడిచ్చిన వాగ్దానమును గూర్చి ఎటువంటి సందేహం లేకుండా ఆయన మహింపరిచాడు మాట. ఆ సందేహపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని, ఆయన వాగ్దానం ఇచ్చాడు దాన్ని నెరవేర్చుటకు దేవుడికి ఎంత మాత్రం అసాధ్యం కాదు, ఆయన సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాడు. రూఢిగా నమ్మాడు కాబట్టి విశ్వాసం వల్ల బలం పొందాడు. మేము అలాగే మా అమ్మాయి మ్యారేజ్ అయ్యి 12 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు లేరు ప్రభువా, ఆమెకు ఒక పాపని అని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అనేక మంది ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు మేము పట్టుదలగా ప్రార్థన చేసేవాళ్ళం. సంవత్సరాలు చూడట్లేదు నైనా, అబ్రహాముకి అంత ముసలి వయసులో ఇచ్చావు, జకరియా దంపతులకి ముసలి వయసులో వృద్ధాప్యంలో ఇచ్చావు, నా కుమార్తెకి ఏళ్ళు ముఖ్యం కాదు, ఆలస్యం ముఖ్యం కాదు, నువ్వు ఇవ్వగల సమర్థుడు ప్రభువా, నువ్వు ఇస్తావు ప్రభువా, ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఒకవేళ మాలో కానీ వాళ్ళలో కానీ ఏమైనా లోపాలు, శరీర సంబంధమైన కానీ ఆత్మ సంబంధమైన లోపాలు ఉంటే అవన్నీ సరిచేసి ఈ కార్యము చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఒకవేళ ప్రార్థించుతున్న మాలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయతో క్షమించి, నీకు ఆయాస్కరమైన మార్గం ఉందేమో పరీక్షించుకుని దాన్ని విడిచిపెట్టుకొని ప్రార్థన చేసే శక్తిని మాకు అనుగ్రహించి, మా బలహీనతలు క్షమించి గొప్ప కార్యం చేయి ప్రభువా అని ప్రార్థించుకుంటూ వస్తూ తర్వాత స్తుతులు చెల్లించేవాడు. నువ్వు ఇచ్చినందుకు వందనాలు ప్రభు, నువ్వు ఇచ్చినందుకు వందనాలు, గర్భం ఇచ్చినందుకు వందనాలు, సంతానం ఇచ్చినందుకు వందనాలు ప్రభు అని ఎలా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, చక్కటి కుమార్తెను అనుగ్రహించాడు. ఈరోజు ఆమె 2వ సంవత్సరం నడుస్తుంది అన్నమాట. కాబట్టి దేవుడికి మన సమస్య ఎంత జటిలమైన ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదన్నమాట. సమస్తము నెరవేర్చగలవాడు. సందేహపడకూడదు, అవిశ్వాసపడకూడదు. ఆయన ఇచ్చిన వాగ్దానం రూఢిగా నమ్మి విశ్వసించాలన్నమాట. విశ్వాసం అనేది ఒక ఆలోచన కాదు, ఒక దృశ్యం కాదు, ఒక వివేచన కాదు. దేవుడి మాటలు ఉన్నట్టుగా నమ్మడమే, విశ్వసించడమే. దేవుని మాట మనం చెప్పాడు, మనం ఆత్మ చూస్తున్నాం, అది మన కంటికి కనపడదు కానీ అది ఆత్మలో మనం చూస్తున్నాం ఆ కార్యం నెరవేరిందని. కాబట్టి దాన్ని విశ్వసించడమే మాట. ఆ విశ్వాసంలో మనకు ఆందోళన వస్తుంది, ఆ కార్యం నెరవేరేటప్పుడు సందేహం, ఒక ద్విమనసులాగా అయిపోతుంది. ఇది అవుతుందా లేదా, ఇది అయిపోతుందని ఆత్మ చెబుతుంది, ఇది అవ్వదేమో అని మళ్ళీ సందేహం కలుగుతాయి. ఆందోళన ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం ఆందోళన చెందుతూ ఉంటామో అప్పుడు విశ్వాసంలో బలహీనమవుతాం. కాబట్టి నిజమైన విశ్వాసం పుట్టడమే ఆందోళనకు స్వస్తి. ఆందోళనలో ఒక్కోసారి ఇంకా నాకేం తెలియదు ప్రభా, నేను విశ్వసిస్తున్నాను, నువ్వు చేస్తావు ప్రభా, నువ్వు చేసినావు ప్రభా అనేసి ఆందోళన పక్కకు పెట్టేసేయడమే బలమైన విశ్వాసం మాట. ఈ వచనం యొక్క సారాంశం ఆఖరిగా చూసుకుంటే ప్రార్థనలో విశ్వాసం యొక్క శక్తిని నొక్కి చెబుతుందన్నమాట. కాబట్టి మీరు ప్రార్థనలో ఏది అడిగినా అది మీకు లభించిందని
యేసు ప్రభు వారు అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అది మీకు ఖచ్చితంగా మీకు లభిస్తుంది అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఈ వచనం ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఎవరైతే మనం అడుగుతూ ఉంటామో, అప్పుడు శిష్యులే కాదు, ఇప్పుడు మనం కూడా అడుగుతూ ఉంటామో, ఇప్పటికీ పొందారని నమ్మాలి. అడిగింది పొందామని ప్రార్థన చేసినప్పుడు ఆయన జవాబు ఇచ్చేశాడని నమ్మాలన్నమాట. ఆయన కార్యం చేసేయడానికి నిశ్చయించుకున్నాడు. దీంట్లో మనకు అనేకమైనవి నేర్పిస్తూ ఉంటాడు. కొన్ని పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ కార్యం నెరవేరాలంటే మన శిక్షకు నడిపిస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని ఆలోచనలు, మంచి ఆలోచనలు, కొన్ని అంటే వ్యతిరేకమైన తలంపులు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి కొన్ని నష్టంగా ఉంటాయి, కొన్ని లాభంగా ఉంటాయి. వాటిల్లోంచి కూడా ఆయన తప్పిస్తూ మళ్ళీ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఈ వచనం ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు అడుగుతున్నది పొందామని నమ్మాలి, విశ్వాసంతో దాన్ని బట్టి స్తుతించాలని తెలియజేస్తుంది. అంతేకాదు, ఇంకా ఏం తెలియజేస్తుంది? అడిగే ప్రతిదాన్ని పొందేందుకు ఇంకా ఏంటంటే మనం అడిగేది కొన్ని చూడండి, మన పిల్లలు ఏమడుగుతారు? అన్నీ అడిగిస్తామా? వాళ్ళకి ఏది మంచిదో ఏది చెడో వాళ్ళు అన్నీ అడుగుతారు. తల్లిదండ్రులు కాబట్టి మనం అన్నీ ఇస్తామని అడుగుతారు. అన్నీ ఇస్తామా? మనకి తెలుసు ఏది మంచిదో ఏది చెడ్డదో. ఇస్తామని అప్పటికి చెప్తాం కానీ ఇవ్వమాట కొన్ని. ఎందుకంటే వాళ్ళకి నష్టాన్ని కష్టాన్ని కలుగజేస్తాయని మనకు తెలుసు కాబట్టి మనం ఇవ్వము. అలాగే ప్రతిదీ పొందుతామని హామీ ఇవ్వదు మాట ఈ వచనం. ఎందుకంటే దేవుడికి తెలుసు మనకి ఏది అవసరమో, ఏది మనకు ఉపయోగపడుతుందో, ఏది లాభమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది మనని నష్టానికి గురి చేస్తుందో, ఏది మనని కష్టానికి గురి చేస్తుందో, ఏది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుందో అవన్నీ దేవునికి తెలుసు కాబట్టి ఈ వచనం ఏంటంటే అన్నీ కూడా ఆయన చిత్తంలో ఏముందో, అది మనకి ఎంత యోగ్యకరమైందో, ఎంత మంచిదో అది ఆలోచించి ఆయన మనకి అనుగ్రహిస్తాడని తెలియచేస్తాం. అంటే ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన చిత్తంలో అది మనకి మంచిది అని తెలిసినప్పుడు, ఆయన మంచిది అని ఎంచినప్పుడు ఆయన మనకి అనుగ్రహిస్తాడన్నమాట. మరియు దేవుని శక్తి, కానీ ప్రార్థనలో విశ్వాసం మరియు దేవుని శక్తి మరియు ఆయన చిత్తాన్ని విశ్వసించాలి. మూడు ఉండాలి. ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, దేవుని శక్తిని ఆశ్రయించాలి, ఆయన చిత్తాన్ని కనుగోవాలి. అది విశ్వసించాలి, ఆయన చిత్తాన్ని విశ్వసించాలి. ఈ మూడు ప్రాముఖ్యతలు కలిగి ఉండాలని వాక్యం చెప్తుందన్నమాట. మళ్ళీ ఏం చెప్తుంది? ప్రార్థన యొక్క సందర్భం, అదే మనకి ఏ సందర్భంలో అడుగుతున్నాం, అది మనకు ఉచితమా అనుచితమా, మనకి యోగ్యమైందా, మనకు ఎటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది, అవన్నీ చూస్తాడు. ఆ సందర్భాన్ని బట్టి అవన్నీ దేవుడు పరిశీలిస్తాడు. అడగగలిగే విషయాల గురించి, దాని పరిధి, అదే మనకు ఉపయోగమా, దానివల్ల మనకి ఏమేమి ఇబ్బందులు వస్తాయి, అందుకుని కొన్ని నెరవేరవు. చూడండి, మనం అన్నీ అడుగుతూ ఉంటాము, అడిగిందల్లా పొందుకోమనే ఈ వాక్యం ఉంది కదా ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ కొన్ని ఆయనకి మనం పిల్లలకి ఎలాగ కొన్ని ఇవ్వమో వాళ్ళకి నష్టం తెస్తాయని, కష్టం తెస్తాయని, అలాగే దేవుడు ఆ పరిస్థితులు ఆ సందర్భంలో మనకు అది ఇచ్చినప్పుడు మనకి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఆయన చిత్తంలో ఆయనకు తెలుసు కాబట్టి మనకు కొన్ని అనుగ్రహించడం మాట. ఆ తర్వాత తెలుసుకుంటాం దానికంటే మంచిది ఇస్తాడు, దేవుడి చిత్తంలో ఉన్న మంచిది ఇస్తాడు. అప్పుడు అనుకుంటాం అది అవ్వలేదు కాబట్టి ప్రభా మంచిదయింది, అది అయితే నేను ఈ కష్టంలో పడిపోదును, ఈ నష్టంలో పడిపోదును అని మనం అనుకుంటాం అన్నమాట. అప్పుడు మనకి తెలుస్తుంది మాట, దేవుడు ఇంతకంటే గొప్ప కార్యం చేశాడు, అది ఉంటే నేను ఈ పరిస్థితిలో ఎలాగైపోదును అనే మనకి అప్పుడు ఆత్మలో మనకి దేవుడు బయలుపరుస్తాడు అన్నమాట. అప్పుడు జరగనప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. ఒక్కోసారి దేవుని మీద మనం అలుగుతాం, కోపగిస్తాం. కానీ ఆ స్థితి దాటిపోయిన తర్వాత దేవుడు అంతకంటే మంచిది ఇచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది అన్నమాట. దానివల్ల నష్టాలు ఏమున్నాయి, దీనివల్ల ఉపయోగాలు ఏమున్నాయి అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి దేవుని చిత్తంతో ఆ సందర్భం ముడిపడి ఉంటుందని మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తంతో ఆ సందర్భంలో మనకి ఏది అవసరమో దేవుడు అనుగ్రహిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన చిత్తానికి అనుగుణంగా ఉండే ప్రార్థనలు వింటాడని తెలియచేస్తుంది. ఇంకా ఏంటి, దేవుడు మనం అడిగినవన్నీ మంచివైనవి ఇచ్చేస్తాడు. కానీ ఒకవేళ ఇవ్వలేదు అంటే ఆయన చిత్తంలో అది లేదు, అంతకంటే మంచిది ఇస్తాడు. దాని నుండి మన తప్పించడానికి దేవుడు ఆ కార్యము మనం అడిగింది చేయలేదు, ఇంకోటి మంచిది ఇస్తాడని మనం గ్రహించాలన్నమాట. కాబట్టి తన చిత్తానికి అనుగుణంగా ఉండే ప్రార్థనలు వింటాడని చెప్తుంది. కాబట్టి నిజమైన విశ్వాసం అంటే ప్రార్థనా శక్తిని విశ్వసించడం మాత్రమే. నిజమైన విశ్వాసం అంటే ప్రార్థనా శక్తిని విశ్వసించాలి. అంత మాత్రమే కాదు, అడిగిన దానిలో దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి, వెతకాలని కూడా తెలుసుకోవాలన్నమాట. ఆయన చిత్తాన్ని కనుగోవాలి, ఆయన చిత్తాన్ని వెతకాలి.
వెతకడం కూడా నేర్చుకోవాలి. మనం కనిపెట్టడం నేర్చుకోవాలి. ప్రార్థన చేసిందంటే దేవుడు తన చిత్తాన్ని ఇది ఆయన చిత్తంలో ఉందా అని ప్రార్థన చేయాలి. ఆయన చిత్తంలో అవ్వలేకపోతే మనం బాధపడకుండా ఇంకా ఆయన ఏమైనా మంచి కార్యం చేయి ప్రభా, ఇది తప్పిపోయిందంటే ఇంకోటి ఏదో నాకు గురించి మంచిది దాచిపెట్టావు ప్రభా అని విశ్వాసంతో ప్రార్థనలో మనం కొనసాగుతూ ఉండాలి, కానీ ఈ దేవుడి మీద చదువుకోకూడదు. కాబట్టి నిజమైన విశ్వాసం అంటే ప్రార్థనా శక్తిని విశ్వసించడం మాత్రమే కాదు, కానీ దానిలో దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి. ప్రార్థన చేసినప్పుడు కూడా తర్వాత మనం కనిపెట్టాలి. ఆయన వాక్యం గురించి కానీ ఎవరైనా ప్రసంగికులు ఉంటే మనతో ఏం మాట్లాడుతుంది, అయితే సండే మెసేజ్లో దేవుడు ఏం మాట్లాడతాడు, ఈ విషయం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను కదా, లేకపోతే మనం ప్రార్థన చేసిన తర్వాత కనిపెట్టడం, ఇవన్నీ మనం చేయవలసిన అవసరం ఉందన్నమాట. కాబట్టి అడిగినవన్నీ మనం పొందుకున్నామని, తర్వాత ఇవన్నీ ఆయన చిత్తంతో ముడిపడి ఉందని ఇవన్నీ మనం తెలుసుకుని అట్టి ప్రకారం ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న పల్లవి పాడతాను. ప్రార్థన జీవిత మరయిమి భువిలో, ప్రార్థన ప్రభుతో మాట్లాడుటేగా, ప్రార్థన జీవిత మరయిమి భువిలో, ప్రార్థన ప్రభుతో మాట్లాడుటేగా, ప్రార్థన లేనిది జీవమే లేదు, ప్రార్థన లేనిది జీవమే లేదు, పరమాస్వాస్థ్యము పొందగలేము, పరిశుద్ధ దేవుని సన్నిధి కృప నిరతమును భావింపగలేము, ప్రార్థన జీవిత మరయిమి భువిలో, ప్రార్థన ప్రభుతో మాట్లాడుటేగా, ప్రార్థన లేనిది జయమే లేదు, సాతాను శోధన గెలువగలేము, ప్రార్థన లేనిది జయమే లేదు, సాతాను శోధన గెలువగలేము, సత్య సువార్త పరమాజ్ఞానపు ముద్రలు ధరణిలో విప్పగలేము, ప్రార్థన జీవిత మరయిమి భువిలో, ప్రార్థన ప్రభుతో మాట్లాడుటేగా, ప్రార్థన జీవిత మరయిమి భువిలో, ప్రార్థన ప్రభుతో మాట్లాడుటేగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమైన కృపామైన దయామేడమైన ప్రభ, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చిన ఆయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభ. మాకు యోగ్యమైనది ఏదో, మాకు అవసరమైనది ఏదో సమస్తం మీకు తెలిసిన ప్రభ. నాయన మేము ప్రార్థిస్తూ ఉంటాం నాయన, కొన్ని మాకు జరగవు నాయన, కానీ దాని ద్వారా ఎన్నో తెలుసుకుంటాము, ఇంకా గొప్ప మీరు ఇస్తారు ప్రభా. అయితే మేము సందేహింపక విశ్వాసంతో, అపరిమితమైన విశ్వాసంతో, నమ్మకంతో, సందేహపడకుండా మీరు చేస్తారని బలమైన విశ్వాసంతో ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ప్రార్థన చేసింది పొందుకున్నామని విశ్వసించి స్తుతించాలని కూడా మాకు నేర్పిస్తుంది ప్రభా. నీ చిత్తాన్ని కనిపెట్టాలని, మాకు యోగ్యమైనదే మీరు ఇస్తారని, మీ చిత్తం గురించి మేము లోబడి మీ చిత్తాన్ని కనిపెట్టాలని మాకు నేర్పించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రియకుమారుడు రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కిలైన గాడికి వచ్చినాం తండ్రి, ఆమె. మీరు నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు వందనాలు. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.